VT న్యూస్ లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గుంటూరులో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పర్యటన. బాపట్ల రథం బజార్ నూతన రహదారికి శ్రీకారం. చంద్రబాబుకి చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి. ఫ్యాన్ గాలికి ప్రతిపక్షాలు కొట్టుకుపోయాయన్న ఎంపీ మోపిదేవి. విశాఖ మేయర్ పదవి విభేదాలపై స్పందించిన మంత్రి అవంతి. త్వరలో వంశీకృష్ణ శ్రీనివాస్ కు కార్పొరేషన్ పదవి ఇస్తామని వెల్లడి. తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మింగి ఏజెన్సీలో నాటుసారా కలకలం. బెల్లం 120 ప్లాస్టిక్ డ్రమ్ములు 150 లీటర్ల నాటుసారా స్వాధీనం. గుంటూరు జిల్లా గుత్తికొండ శివారులో రోడ్డు ప్రమాదం. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా 14 మందికి గాయాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, సునామీలో ప్రతిపక్షాలన్నీ ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. గుంటూరు జిల్లా రేపల్లెలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన చంద్రబాబుకి చర్మగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని ఆరోపించారు. రాజధాని భూములు దళితులు అడ్డం పెట్టుకుని కోట్లు కాజేసిన చంద్రబాబు తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. పురపాలక సంఘాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మోపిదేవి వెంకటరమణారావు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజా సునామీలో ప్రతిపక్షాలన్నీ కూడాను నామరూపాలు లేకుండా కొట్టుకుపోయి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడాను 100% గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రం మొత్తం మీద కూడా. సహజంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతో కొంత ప్రతిపక్షానికి కొంత స్థానం లభించడం అనేటువంటిది గత ఎంతో కాలం నుంచి మనం చూస్తున్నాం. కానీ అలాంటి దానికి పూర్తి భిన్నంగా భారతదేశ స్వాతంత్ర్య చరిత్రలోనే ఎన్నడూ ఏ రాష్ట్రంలో లేని విధంగా 100% వైఎస్ఆర్సీపీ ఏదో ఒక 2 కార్పొరేషన్స్లో మున్సిపాలిటీస్లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ మినహాయిస్తే మిగిలినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడాను వైఎస్ఆర్సీపీ విజయకేతనం ఎగరవేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది పూర్తిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ముఖ్యమంత్రిగా వారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు కూడాను వారు ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రాభివృద్ధిలో ప్రధానమైన ఎజెండాగా తీసుకుంటూ వారు తీసుకుంటున్న నిర్ణయాలు ఇవన్నీ కూడాను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వ లక్షణాలకు పట్టం కట్టి ప్రజలు నిండు మనసుతోటి ఈ రాష్ట్రానికి నువ్వే ముఖ్యమంత్రిగా కొనసాగాలి, నీ నాయకత్వానికే మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి ప్రజలు తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మన రేపల్లె పట్టణానికి సంబంధించి ఎంతో చరిత్ర కలిగినటువంటి మున్సిపాలిటీ. మరి ఈ మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థులందరి యొక్క విజయానికి మరి నేను కానివ్వండి, పెద్దలు మనందరికీ అభిమాన నాయకులు దేవినేని మల్లికార్జునరావు గారు మాజీ శాసనసభ్యులు కానివ్వండి, వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, గడిచిన 10 రోజులు కూడా నా ఆఫీసులు కష్టపడి పనిచేసి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విశాఖ వైసీపీలో మేయర్ పదవి తెచ్చిన విభేదాలపై మంత్రి అవంతి శ్రీనివాసరావు స్పందించారు. పార్టీలో ఎటువంటి విభేదాలు లేవని పశ్చిమ నియోజకవర్గ నేత దొడ్డి కిరణ్ బర్త్డే వేడుకల్లో మంత్రి స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి వంశీకృష్ణ శ్రీనివాస్ అని, త్వరలో వంశీకృష్ణ శ్రీనివాస్ కు కార్పొరేషన్ పదవి దక్కనుందన్నారు. నేతల్లో మనస్పర్ధలుంటే చర్చల ద్వారా పరిష్కారం చేస్తామన్నారు. అంతకుముందు దొడ్డి కిరణ్ ఏర్పాటు చేసిన వాహనాల పంపిణీతో పాటుగా పలు సేవా కార్యక్రమాలను మంత్రి అవంతి ప్రారంభించారు. ధన్యవాదాలు. 75 మున్సిపాలిటీలకి 74 మున్సిపాలిటీల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేశారు. అలా 11 కార్పొరేషన్లో గెలిపించారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
ఒక చరిత్ర సృష్టించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజలు ఒక నమ్మకంతో విశ్వాసంతో పంచాయతీ ఎలక్షన్లు పెట్టినా, మున్సిపాలిటీలు పెట్టినా, లేకపోతే ఎంపీటీ జడ్పీటీసీలు పెట్టినా, ఏ పెట్టినా కూడా వారు వన్ సైడ్ ఉండే విధంగా మరి ఈ రోజున ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారు. వారందరూ కూడా ధన్యవాదాలు. మరి ఆశ్చర్యం ఏంటంటే ఆయన ఓటేమని కూడా అడగల. జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు, ఒక క్యాంపెయినింగ్ చేయలేదు. మరి ఆఫీసులో నుంచి కాలు కదపకుండా ప్రజలకు నమ్మకంతో విశ్వాసంతో మాకు ఒక పెద్ద బాధ్యతను అప్పచెప్పారు. స్థానిక సంస్థ ఎలక్షన్లో వన్ సైడెడ్గా ఆ విజయాన్ని ఒక వినమ్రంగా తీసుకుని, ఒక విధేయతతో తీసుకుని, మరి బాధ్యతగా మేము భావించి తప్పనిసరిగా ప్రజాసేవలో పునరంకితం అవుతాం. ప్రజలు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్తో మమ్మల్ని గెలిపించారో తప్పనిసరిగా ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించి వారి యొక్క మన్ననలు పొందుతామని, వారి రుణం తీర్చుకుంటామని తెలియజేసుకుంటూ, అలాగే జీవీఎంసీలో కూడా 58 వార్డులో గెలిపించారు. కొన్ని చోట్ల స్వల్ప తేడాతోటి ఓడిపోయారు. అయినా కూడా మేము ప్రజాసేవలు ఎలాంటి మార్పు ఉండదు, ప్రజలకి ఇంకా మరింత మెరుగైన సేవలు అందిస్తాం అని మా అభ్యర్థులు కానీ, మేము కానీ, మా సమన్వయకర్తలు కానీ ఈరోజు ముందుకు వచ్చి, ఉదాహరణ ఈ కార్యక్రమం మరి స్వల్ప తేడాతో ఓడిపోయినా కూడా ఇవాళ ప్రజలు స్వచ్ఛంగా ప్రజలు వచ్చారో మీరు చూశారు. కాబట్టి తప్పనిసరిగా ప్రజలు ఏ నమ్మకంతో అయితే మా మీద జీవీఎంసీ కార్పొరేషన్ అప్పచెప్పారో రాబోయే 6 నెలల్లో ఒక మార్పు అనేది చేసి చూపిస్తాం. పారిశుద్ధ్య విషయం కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, ఒక అవినీతి రహితమైన పరిపాలన కావచ్చు, అన్ని రకాల కూడా మేము మరి. గుంటూరు జిల్లా బాపట్లలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సుడిగాలి పర్యటన చేశారు. అనంతరం రథం బజార్ నూతన రహదారికి ఆయన శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమ సభలో గౌరవ ఉపసభాపతి కోన రఘుపతిని పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రథం బజార్లోని ఇరుకైన రహదారిలో నడుచుకుంటూ వెళ్లేందుకు చాలా ఇబ్బందులు పడేవారని, అలాంటి పరిస్థితుల నుంచి నేడు బాపట్ల జిల్లా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రథం బజార్ రోడ్డును విశాలమైన రోడ్డుగా అతి సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతితో పాటుగా పట్టణ అధ్యక్షులు నరాల శెట్టి ప్రకాశరావు, మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్, వైసీపీ నాయకులు జయచెర్ల నారాయణరెడ్డి, మారం రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఒక మంచి బలమైనటువంటి అందరూ కూడా ఒక పాజిటివ్ ఆలోచనతో ముందుకు వెళ్ళాలని, ఈ క్రమంలోనే ప్రజాస్వామ్యవాదిగా ప్రతిపక్షం ఉండకూడదని నేను ఎప్పుడు అనుకోలేదు. ప్రతిపక్ష పాత్ర అవసరం లేదని నా ఉద్దేశం కాదు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది, మనం ఆలోచించాల్సింది, మనం ఉన్నది ఒక ప్రత్యేకమైనటువంటి సమయం. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం. ఈ సందర్భానికి తగ్గట్టుగా, సమయానికి తగ్గట్టుగా మనం ఆలోచించాలి తప్పించి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అక్కర్లేదా అంటే అక్కర్లేదని అనుకోండి. ఖచ్చితంగా ఎంతో కొంత వాళ్ళు ఉండాల్సిందే. మేము ప్రభుత్వం చేసేటువంటి ఏదైనా తప్పు చేసినప్పుడు అడగాల్సిందే. ఇదే ప్రజాస్వామ్య స్ఫూర్తి. కానీ ఈరోజు మనం బాపట్లో మనం ఒక ప్రత్యేకమైన స్థితి, మనం ఒక జిల్లా సాధించుకోవాలనుకుంటా ఉన్నాం. మనకి ఇచ్చినటువంటి 500 కోట్ల రూపాయలతో మనకి ఇచ్చినటువంటి మెడికల్ కాలేజ్ మనం తృప్తిపడట్లా, దానికి మించి అడుగుతూ ఉన్నాం. పిడుగురాళ్ళ వాళ్ళు ఒక మెడికల్ కాలేజీకి యునానిమస్ చేస్తే మనం జిల్లా కూడా కావాలని కోరుకుంటున్నాం. మనం ఏం చేయాలని అడుగుతూ ఉన్నాం. ఇంకా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి మనం బలంగా చూపించాలి అని అడుగుతూ ఉన్నాను. ఆ క్రమంలోనే దయచేసి అడగమంటున్నాను తప్పించి నేను ఏ ప్రతిపక్షాన్ని తక్కువ చేసి మాట్లాడటం కానీ నా ఉద్దేశం కాదు. వాళ్ళు గెలవలేరనేటువంటి ఉద్దేశం కాదు. వాళ్ళ బలం మీద నాకు ఇవి తక్కువ అంచనా లేదు. తప్పకుండా వాళ్ళకు ఉన్నటువంటి బలం వాళ్ళకుంది. రఘుపతికి కూడా ఎలక్షన్ చేయడం కొత్త కాదు. ఖచ్చితంగా ఎలక్షన్ అంటే ఎలక్షన్ చేసేటువంటి. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ అన్నారు. విశాఖలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన నగరంలో దోమల బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. నగర సమస్యలపై త్వరలో కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. సరైనటువంటి వాతావరణం ఉందా? నేను అందుకే మొదట్లో అడిగా, గ్రామంలో 1 గంట నిలబడండి సాయంత్రం అధికారులందరూ, మీరు అప్పుడు సమాధానం చెప్పండి ప్రజలందరికీ. పారిశుద్ధ్యం మీద ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మళ్ళా లేటెస్ట్గా మీకు ఒక్కో పన్ను వేశారు, ప్రజలందరికీ పన్ను వేస్తూ ఉన్నారు. మీకు మనం ఇంటి పన్ను కడుతున్నాం. ఎందుకు కడతాం ఇంటి పన్ను? మనకి ఇచ్చేటువంటి సౌకర్యాల కోసం, మున్సిపాలిటీ ఇచ్చేటువంటి సౌకర్యాల కోసం. కానీ మళ్ళీ లేటెస్ట్గా మనం ఒక పన్ను వేశారు, నేనే కట్టించా మా ఇంటికి. లేటెస్ట్గా ఒక పన్ను వేశారు, ఏంటో తెలుసా?
మన ఇంట్లో ఉన్నటువంటి చెత్తను తీసుకెళ్ళేటువంటి ఆ చెత్త తీసుకొని పోయేదాని కోసంగా 40 రూపాయలు ప్రతి నెల ప్రతి ఇంటి యజమాని డబ్బులు కట్టాలి. ఎంత దుర్మార్గమైన ఆలోచన. ఒకవైపు ఇంటి పన్ను విపరీతంగా పెంచారు, ఒకవైపు మళ్ళీ 40 రూపాయలు ఇంటికి, ప్రతి ఇంటికి 40 రూపాయలు వాలంటీర్స్ పెట్టి సచివాలయాన్ని పెట్టి వసూలు చేస్తూ ఉన్నారు. ఈ డబ్బు ఎవరి కోసం వసూలు చేస్తున్నారు? ఒక పక్క దోమలు జరుగుతూ ఉన్నాయి, ఒక పక్క డెవలప్మెంట్ లేదు, ఒక పక్క ఇచ్చినటువంటి స్వచ్ఛ భారత్ డబ్బులు ఎటుపోయో తెలియదు, అమృత కింద వచ్చినటువంటి డబ్బులు ఎటైతే పోయో తెలియదు, స్మార్ట్ సిటీ కింద వచ్చిన డబ్బులు ఎటుపోయో తెలియదు, ఇచ్చినటువంటి వాహనాలన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి వాహనాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఇచ్చిన ఎటుపోయిన ఈ డబ్బు మీరు మళ్ళా ప్రజల దగ్గర ఈ యొక్క ఇంటికి 40 రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నారు? ఇంటి పన్ను కట్టించుకుంటూ మళ్ళా ఇంట్లో చెత్త ఎత్తుకోపోయేదానికి డబ్బులు కట్టుతారా? అంటే రేపు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రజలందరూ కూడా. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది 100 కూడా కట్టిస్తారు వీళ్ళు. అదేవిధంగా బతుకున్న వాళ్ళు డబ్బులు కట్టమంటారు రేపు. మీరు ఎందుకు బతుకున్నారు? మీరు బతుకున్నారు కాబట్టి మీకు డబ్బులు ఫైన్ వేస్తున్నాం అంటే ఇంత తుగ్లక్ పరిపాలన మనం ఎక్కడ చూడాలి? ఈ పని చేసిన ఇంటికి మనిషికి పన్నేరా? అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ కు నిరసన సెగ తగిలింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై కళ్యాణదుర్గం 12వ వార్డు అభ్యర్థి తలారి చంద్రమ్మ వర్గం నిరసనకు దిగింది. చంద్రమ్మకు కాకుండా 10వ వార్డు రాజ్ కుమార్ కు చైర్మన్ సీటు కేటాయించడంతో చంద్రమ్మ భర్త తిరుమల వెంకటేశులు ఇంటి వద్ద ఆందోళన చేశారు. తమకు సీట్లు కేటాయిస్తానని చెప్పి ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ మోసం చేసిందని తిరుమల వెంకటేశ్వర్లు వాపోయారు. అనంతరం వారు ఇంటి వద్ద నుండి వాల్మీకి సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లి ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తిరుమల వెంకటేష్ మాట్లాడుతూ నేను గత 11 సంవత్సరాలుగా పార్టీకి పనిచేశానని తెలిపారు. ఈ విషయాన్ని ఊరికే వదలమని అధిష్టానం వరకు తీసుకెళ్తామని చెప్పారు. న్యాయం జరగలేదు. 2011 నుంచి కూడా పార్టీ కష్టం చేశాము. ఎంపీ జూలై 27వ తారీఖు గెస్ట్ హౌస్లో వచ్చిన తర్వాత 2020లో నేను ఎంపీ గారిని కలిసిన తర్వాత ఆ తర్వాత నువ్వు ఎంపీ వర్గము, నువ్వు ఎంపీ తప్పకూడదు, తిప్పేసామని మాట్లాడకూడదు, రఘునాథ్ రెడ్డిని మాట్లాడకూడదు, అందుకే నువ్వు ఇచ్చేసినావు అని చెప్పి నాకే నానా ఇబ్బందులు పెట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. అది ఆయన అనందలేదని చెప్పి వల్లాభం కూడా రమ్మని చెప్పండి, నేను చెప్తా. ఏమని ఎంపీ వర్గంలో ఎంపీని మాట్లాడకూడదు, తిప్పస్వామిని మాట్లాడకూడదు, రఘునాథ్ రెడ్డిని మాట్లాడకూడదు. కానీ ఎంపీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కదా, తిప్పేస్వామి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నిలబడి ఓడిపోయిన వ్యక్తే కదా. మరి వాళ్ళతో మాట్లాడి కూడా చేసిన దానికే నాకు ఈరోజు ఆయన ఈ విధంగా చేసింది, అన్ని విధాలుగా నాకు నష్టం చేసింది. నాకు ప్రాణం ఒకటే తీసుకునే ఒకటి ఉంది, ఆయన నుంచి నాకు ప్రాణ భయం కూడా ఉంది. ఆయన ఏమైనా చేస్తుంది, నాకు చేస్తానని నన్నేం చేయదు. ఈ విధంగా మానసికంగా జబ్బు చేసి నన్ను చావు కూడా రెడీ అవుతుంది. విశాఖ తొట్లకొండపై 15 ఎకరాల స్థలాన్ని సినిమా క్లబ్ కు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ప్రొడక్షన్ కమిటీ సభ్యులు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు వినతి పత్రాన్ని అందించారు. అతి పవిత్రమైన స్థలంలో సినిమా క్లబ్ నిర్మించడం చాలా దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ప్రజల మనోభావాలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఆరోపించారు. అదేవిధంగా జీవో నెంబర్ 21ను పునఃపరిశీలన చేయాలని కోరారు. బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ప్రొడక్షన్ కమిటీ కన్వీనర్ కొత్తపల్లి వెంకటరమణ మాట్లాడుతూ పవిత్ర బౌద్ధ క్షేత్రమైన తొట్లకొండపై 15 ఎకరాలు సినిమా క్లబ్ కు కేటాయించడం దారుణమన్నారు. ఈరోజు గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారిని కలిసి తొట్లకొండపై ఈ జీవో నెంబర్ 21 ప్రజాభిప్రాయాన్ని కోరుతూ ఒక జీవో రిలీజ్ చేశారు. అది తొట్లకొండ మీద సినిమా క్లబ్ వారికి 15 ఎకరాలు ఇచ్చే పద్ధతిలో వాళ్ళు జీవో ఇచ్చారు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం సార్. మీరు
తొట్లకొండను కాపాడండి, వాళ్ళు ఇచ్చిన జీవోని రద్దు చేయమనండి, తొట్లకొండ ప్రాంతాల్లో సినిమా క్లబ్ని రద్దు చేయమని చెప్పి వారిని మేము అడగడం జరిగింది. వారు స్పందించారు, ఇది తప్పని చెప్పారు. మేము ఒకటే ప్రభుత్వాన్ని చెప్తూ ఉన్నాం, విశాఖపట్నం రాజధాని చేస్తున్నారు. విశాఖపట్నం రాజధాని చేస్తే విశాఖపట్నంలో చారిత్రకమైనవి ఏమైనా ఉన్నాయంటే మనకి ఉండవలసినవి అట్లా రక్షించుకోవాలి. ఉదాహరణ రాజధాని అనగానే ప్రపంచ దేశాలు ఉన్నటువంటి వర్తకులు, బిజినెస్ మ్యాన్స్, అదే టూరిజం గాన అందరూ వస్తేటప్పుడు మీ రాష్ట్రంలో ఏముందంటే తొట్లకొండ ఎప్పటిది? ఇది 2500 సంవత్సరాల క్రితం ఉంది. హీనయానం ఉన్నటువంటి పరిస్థితులు అది. అలాంటి తొట్లకొండ మీద సినిమా వాళ్ళకి 15 ఎకరాలు ఇస్తున్నారంటే ఇది ఎంత విడ్డూరమైన మనిషి, ఎంత విడ్డూరమైన విషయం. మీకు ఒక మాట చెప్తాను నేను, మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో అది ఇవ్వగలరా? సినిమా క్లబ్కి 7 కొండల మీద ఇవ్వలేరు. సింహాచలం గారా ఇవ్వలేరు. అన్నవరం ఇవ్వగలరా? ఇవ్వలేరు. మీ చర్చిలో ఇవ్వగలరా? ఇవ్వలేరు. మసీదులు ఇవ్వగలరా? ఇవ్వలేరు. చరిత్రను ఎందుకు నాశనం చేస్తారండి? మీకు ఓ మాట చెప్తాను, మీకు స్వామీజీ ఉన్నారు రమణ గారు, ఇంకా వారితో పాటు సంఘ నాయకులందరూ కూడా నన్ను వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇదివరకు సుమారు 5 సంవత్సరాల క్రితము ఏదైతే తొట్లకొండలో ఆ ఫిలిం నగర్ క్లబ్కి స్థలము కేటాయించారో అదే స్థలంలో మళ్ళీ ఇప్పుడు కేటాయిస్తున్నారు ఆ స్థలము ఆ క్లబ్కి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదే స్థలం అయితే అది మళ్ళీ కేటాయించడము అదే ప్రదేశం అయితే చాలా తప్పు. ఎందుకంటే ఇదివరకు ఎవరైతే ఎంపీ గారు ఉన్నారో, అట్లాగే ఆ మంత్రి, ఇంకా కేంద్ర మంత్రులు ఉన్నారో, అట్లాగే ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని శంకుస్థాపన చేసిన తర్వాత, మేము వినతి పత్రం ఇచ్చిన తర్వాత దాని అంతటినీ అర్థం చేసుకుని అక్కడ ఆ ప్రదేశంలో ఫిలిం నగర్ క్లబ్ కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నెల్లూరు జిల్లా కావలి ప్రాంతీయ వైద్యశాలలు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇవ్వాల్సిన సర్కారు దవాఖానాలు నిత్యం వార్తల్లోకి ఎక్కుతున్నాయి. అధికారులు హెచ్చరించినా వైద్యుల పనితీరు మారడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ అందుబాటులో లేక ప్రజల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వైద్యం అందించాలని వేల కోట్ల నిధులు వెచ్చించి 108 అంబులెన్స్ వాహనాలు, 104 అంబులెన్స్లు ప్రాంతీయ వైద్యశాలలకు కేటాయించింది. అయితే ప్రభుత్వ వైద్యశాలల సూపరింటెండెంట్ ప్రైవేట్ అంబులెన్స్ల యజమాని కుమ్మక్కై ప్రభుత్వ వాహనాలు ఉపయోగించకుండా ప్రైవేట్ అంబులెన్స్లకు ప్రథమ స్థానం కల్పించి కమిషన్ల కక్కుర్తితో రేట్లు పెంచి పేదవాడి రక్తాన్ని జలగలా పీల్చి పీడించి దోచుకుంటున్నారు. దీనిపై అధికారులను ప్రశ్నించా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు చెబుతున్నారు. కోట్లకు పడగలెత్తిన అంబులెన్స్ యజమాని కొంతమందిని సిండికేట్ గా నడుపుతూ వాహనాలకు సరి అయిన పత్రాలు లేనప్పటికీ ఆర్డీఓ అధికారులకు సైతం చిక్కకుండా వ్యవహరిస్తున్నారని స్థానికులు అంటున్నారు. ఎందుకంటే ఇది దాదాపు ప్రకాశం జిల్లా కాడి నుంచి హైవే వాళ్ళు కూడా యాక్సిడెంట్ అయిన ప్రతి కేసు కూడా మన కావలి డివిజన్లో నుండి ఏరియా హాస్పిటల్కి వస్తున్నారు. ప్రైవేటు వెహికల్స్ పెట్టుకోవడము, ప్రైవేట్ అంబులెన్స్ పెట్టుకోవడము, వాళ్ళు వీళ్ళు మిలాఖత్ అవడము, నెల్లూరుకి తీసుకోబోండి పేషెంట్ అనడం, పేషెంట్కి వెహికల్ లేకపోతే ప్రైవేట్ వెహికల్కి చెప్పడము, వాళ్ళు వీళ్ళు కమిషన్ పంచుకోవడము, ఇదంతా ఒక పెద్ద ఎన్ సర్కిల్గా తయారైంది గవర్నమెంట్ హాస్పిటల్లో. మందులు లేకపోవడము, మందులు కంపెనీ వాళ్ళు మందులు మెడికల్ షాప్ వాళ్ళతో మిలాఖత్ అవడము, అక్కడికి రాయటం, ప్రతిదీ కూడా ఇన్ని 100 కోట్ల రూపాయలు ప్రజా వైద్యకి పేద ప్రజలకి జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెడుతుంటే అది నాడు నేడు బిల్డింగ్లు కూడా అన్ని హాస్పిటల్ అన్ని సౌకర్యాలు కల్పించమని ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రజలకి ఎట్లే పరిస్థితుల్లో కూడా హాస్పిటల్కి బయటికి వెళ్ళి మందులు కొనుక్కోకూడదు, ప్రతి ఎక్కడిది దొరికే విధంగా మీరు చర్య తీసుకోండి అని చెప్పి సూపరింటెండెంట్ గారికి, డాక్టర్లకి, పెద్ద డాక్టర్లకి, ఏరియా హాస్పిటల్లో మన సిబ్బందికి చెప్తా ఉంటే వాళ్ళు వీళ్ళు మిలాఖత్ అయిపోయి ఎవరు అడగరు, అంటే ఎవడు అలిగేవాళ్ళు లేరు అనే చెప్పి ఇది చేస్తున్నారు. చాలా అన్యాయం ఇది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క సమస్యని కూడా పరిష్కారం చేయాలి. వాళ్ళ అంబులెన్స్ నుండి ప్రైవేట్ అంబులెన్స్ వాళ్ళు బయట పెట్టుకోవాలి, వాళ్ళు వీళ్ళు మిలాఖత్ వ్యవహారం చేయొద్దు. అక్కడ ఉన్నటువంటి అంబులెన్స్లకు సంబంధించింది కూడా ఒక వివాదం చాలా కాలంగా నడుస్తూ ఉంది. అక్కడికి వచ్చినటువంటి పేషెంట్లకి అక్కడ కొంతమంది ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు వాళ్ళతోటి బేరాలు ఆడుకొని వాళ్ళు ఆదాయాలు సంపాదిస్తూ ఉన్నారు, విచ్చలవిడిగా వాళ్ళ దగ్గర నుంచి దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇది కూడా చాలా దారుణమైనటువంటి విషయం. కావలి ఏరియా హాస్పిటల్ అనేది ప్రైవేట్ అంబులెన్స్లకి అడ్డాగా మారింది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఈ ప్రజలను దోపిడీ చేసి అంబులెన్స్కి సంబంధించినటువంటిది ఇదిగో ఇది చేయండి అనే దాంట్లో ఈ వాటాల్లో డాక్టర్లకు కానీ, సూపరింటెండెంట్కి కానీ, లేకపోతే అభివృద్ధి కమిటీకి సంబంధించినటువంటి వ్యక్తులకు కానీ వాటాలు ఉన్నాయా, లేకపోతే ఎందుకు ఇంత ప్రైవేట్ అంబులెన్స్లు ఇక్కడ హాస్పిటల్లో ఉంటా ఉన్నాయి, వాళ్ళే ఎందుకు ప్రపోజ్ చేస్తున్నారు ఈ అంబులెన్స్ వెళ్ళాలన్నది, దీంట్లో ఏం జరుగుతుంది?
మొత్తానికి ప్రజల యొక్క డబ్బుల్ని దోపిడీ చేస్తుంది అనేది ఒకటి అర్థమవుతోంది. అందుకని దీంట్లో వీళ్ళందరూ కూడా వాటాలు ఉన్నాయి అనే విధంగా కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కనుక మొత్తం ఈ విషయాలన్నిటి మీద ప్రజలకి వైద్య సదుపాయాలు అందించే దగ్గర నుంచి విశాఖ శ్రీ శారదా పీఠం చేపట్టిన హిందూ ధర్మ ప్రచార యాత్ర అన్నవరం పుణ్యక్షేత్రానికి చేరింది. ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర స్వామి యాత్రలో భాగంగా అనంతలక్ష్మి సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. సత్యదేవునికి శ్రీ సూక్తం, పురుష సూక్త విధానంలో విశేష అర్చనలు నిర్వహించారు. అలాగే నీరాజన మంత్ర పుష్పాలను సమర్పించారు. అనంతరం సత్యనారాయణ స్వామి పాదుకలను దర్శించారు. స్వాత్మ నరేంద్ర సరస్వతి స్వామికి అన్నవరం దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలు చేశారు. సత్యనారాయణ మూర్తి ప్రసాదాన్ని సమర్పించారు. అన్నవరం పండితులకు స్వామీజీ ఆశీర్వచనం అందించారు. జగద్గురు శంకరాచార్య సాంప్రదాయాన్ని విశాఖ శ్రీ శారదా పీఠం అనుసరిస్తోందని తెలిపారు. అందులో భాగంగానే హిందూ ధర్మ ప్రచార యాత్ర నిర్వహిస్తున్నట్లు వివరించారు. స్వామీజీ హిందూ ధర్మ ప్రచార యాత్రకు అన్నవరం దేవస్థాన చైర్మన్ ఐవి రోహిత్ శర్మ, ఈవో త్రినాథ్ స్వాగతం పలికారు. అనంతరం గోశాలను సందర్శించి గోశాల నిర్వహణ తీరు బాగుందని నిర్వాహకులను ప్రశంసించారు. ధర్మ ప్రచార యాత్రలో భాగంగా ఈరోజు అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దర్శనంతో తూర్పుగోదావరి జిల్లా ముగించనున్నాము. ఇకపై ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అటు గిరిజన ప్రాంతాలను కూడా ఈ యాత్రలో భాగంగా సందర్శించడం జరుగుతుంది. ఈరోజు సత్యనారాయణ స్వామి వారి ఆశీస్సులతో దిగ్విజయంగా ఈ యాత్ర పూర్తవుతుందని భగవంతుడిని ప్రార్థిస్తూ సమస్త మానవాళికి మన హైందవ ధర్మం పట్ల మరింత ఈ యాత్ర వల్ల మరింత అవగాహన పెరుగుతుందని, విశాఖ శ్రీ శారదా పీఠానికి భక్త సమాజం అంతా తోడవుతుందని భగవంతుని ప్రార్థిస్తుంది. తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మింగి ఏజెన్సీలో నాటుసారా బట్టీలపై జిల్లా పోలీసులు మెరుపు దాడులు చేశారు. అనంతరం ఈ దాడుల్లో టన్నుల కొద్దీ బెల్లం, 120 ప్లాస్టిక్ డ్రమ్ములు, శాశ్వతంగా నిర్మించిన బట్టీల షెడ్డు, 150 లీటర్ల నాటుసారా, 5000 లీటర్ల బెల్లపు ఊటను స్వాధీనం చేసుకున్నారు. రోజుకు 1000 లీటర్ల నాటుసారా తయారీ, సుమారు ₹1,00,000 టర్నోవర్ కొనసాగుతున్నట్లు గుర్తించారు. వాటర్ సరఫరా కోసం 800 మీటర్ల పొడవున వాటర్ పైప్ లైన్, ఒక డీజిల్ ఇంజిన్ కూడా నాటుసారా బట్టి నిర్వాహకులు స్థావరం వద్ద ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నయాం హస్మి, అడిషనల్ ఎస్పీ సుమిత్ గౌర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రసాద్ సంయుక్త ప్రణాళికతో దాడులు చేశారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండ శివార్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 14 మంది కూలీలకు తీవ్ర గాయాలు కాగా 3 పరిస్థితి విషమంగా ఉంది. అనంతరం క్షతగాత్రులను నరసారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా నకరికల్లు మండలం గుల్లపల్లి గ్రామం నుండి గుత్తికొండ గ్రామానికి కూలీ పనుల కోసం వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రాక్టర్ ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తా పడిందని పోలీసులు నిర్ధారించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుంటూరులో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పర్యటన, బాపట్లలో రథం బజార్ నూతన రహదారికి శ్రీకారం. చంద్రబాబుకి చర్మగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి, ఫ్యాన్ గాలికి ప్రతిపక్షాలు కొట్టుకుపోయాయన్న ఎంపీ గోపిదేవి. విశాఖ మేయర్ పదవి విభేదాలపై స్పందించిన మంత్రి అవంతి, త్వరలో వంశీకృష్ణ శ్రీనివాస్ కు కార్పొరేషన్ పదవి ఇస్తామని వెల్లడి. తూర్పుగోదావరి జిల్లా రాజముమ్మింగి ఏజెన్సీలో నాటుసారా కలకలం, బెల్లం 120 ప్లాస్టిక్ డ్రమ్ములు 150 లీటర్ల నాటుసారా స్వాధీనం. గుంటూరు జిల్లా గుత్తికొండ శివార్లో రోడ్డు ప్రమాదం, కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా 14 మందికి గాయాలు. సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.